ఒక కూతురుకు మ్యారేజ్ సెటిల్ అవుతుంది. మ్యారేజ్ సెటిల్ అయినప్పటి నుంచి ఆమెకు చాలా బెంగగా ఉంటుంది. అమ్మా, నాన్నను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కదా అని. ఒకరోజు తండ్రి ఒడిలో పడుకొని, "నాన్న, నాకు చాలా బెంగగా ఉంది నాన్న. మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నానంటే. నాకే ఇంత ఉందంటే మీకు ఇంకెంత బెంగగా ఉందో కదా" అంటుంది. అప్పుడు ఆ తండ్రి కూతురును బుజ్జగిస్తూ, "అవునురా తల్లి, నువ్వు వెళ్ళిపోతున్నావంటే మాకు చాలా బెంగగా ఉంది. కానీ ఆ బెంగలో కూడా కొంత సంతోషం ఉంది. ఎందుకంటే నీకు కొత్త బంధాలు ఏర్పడబోతున్నాయి. అత్త, మామ, భర్త, పిల్లలు, కొత్త కొత్త బంధాలు నీకు ఏర్పడతాయి. కొద్ది రోజులకు నువ్వు మమ్మల్ని మర్చిపోతావు. ఆ బంధాలతో ముడివేసుకుంటావు. మా దగ్గరికి రావాలన్నా నా భర్త కష్టమవుతుంది, పిల్లలు స్కూల్ పోతుంది, ఇలా రకరకాల కారణాలు చెప్తావు. మరి మాకు నీతో ఇన్ని రోజులు ముడివేసుకున్న ఆ బంధాన్ని మర్చిపోలేకపోతాము. నువ్వు మాకు దూరమవుతావు. ప్రతిరోజు నువ్వే మాకు జ్ఞాపకం వస్తావు" అంటాడు ఆ తండ్రి. అప్పుడు ఆ కూతురు, "ఏంటి నాన్న, ఎంత దూరంగా ఉన్నా మీరు నాకు ఎప్పుడూ దగ్గరే" అంటుంది. "అవునరా తల్లి, దూరం మనల్ని దూరం చేయదు. మన ప్రేమలే మనల్ని దూరం చేస్తాయి. కాలచక్రం తప్పదు తల్లి. నువ్వు కొత్త బంధాలను ముడివేసుకోవలసిందే. కానీ పాత నీరు పోయి కొత్త నీరు రావడం సహజమే. కానీ ఆ పాత నీరు లేకపోతే మన బ్రతికే లేదు కదా అన్న విషయం మనం మర్చిపోకూడదు. ఎప్పుడు పాత నీరుని జ్ఞాపకం ఉంచుకోవాలి. అలాగే నీకు కొత్త బంధాలు ఏర్పడ్డ తర్వాత ఈ పాత బంధాలను మర్చిపోకూడదురా తల్లి" అంటాడు. నిజమే కదండి. ఇద్దరు భార్యాభర్తలుంటారు. వాళ్ళకు ఒక పాప, ఒక బాబు. పాపం ఆ పాప 8 సంవత్సరాలుంటాయి. బాడీలో అంతటా పెయిన్సు. ప్రతి ఒక్క బొక్క నొప్పే. బాడీలో చెయ్యి, కాలు అన్ని బొక్కలు నొప్పులు. తల్లడిల్లిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి నడవలేని పరిస్థితి. ఆ కూతురుని చూసి ఆ తల్లిదండ్రులు ఒకటే ఏడుపు. ఆ అమ్మాయిని తీసుకొని డాక్టర్ దగ్గరికొస్తారు. డాక్టర్ అన్ని పరీక్షలు చేస్తారు. తర్వాత ఆ అమ్మాయిని, "నీకెప్పుడు నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయి? ఏ ఏ ప్లేసులలో నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయి?" అంటూ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అప్పుడు ఆ అమ్మాయి తనకు ప్రతి చెయ్యి, ప్రతి కాలు, ప్రతి వేలు అన్నీ నొప్పులేస్తున్నాయి. ఒక్కొక్కసారి ఎక్కువ నొప్పుంటే నడవలేకపోతున్నాను అని చెప్తుంది. "మరి ఎప్పుడు ఎక్కువగా నొప్పులుంటున్నాయి? ఉదయమా? సాయంత్రమా? ఎప్పుడు ఎక్కువగా ఉంటున్నాయి?" అని అడుగుతుంది డాక్టరు. అప్పుడు ఆ అమ్మాయి, "మా అమ్మ, నాన్న కొట్లాడినప్పుడు నాకు బాగా ఎక్కువ నొప్పులైతున్నాయండి. వాళ్ళు కొట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. అప్పుడు బాడీలో నొప్పులన్నీ ఎక్కువ అవుతున్నాయి" అని చెప్తుంది. చూసారా? మీరు భార్యాభర్తలు కొట్లాడితే పిల్లల ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. 8 సంవత్సరాల పాపకు ఇంతటి సమస్య రావడానికి కారణం ఆ తల్లిదండ్రులు. 8 సంవత్సరాల వయసులో అంత ప్రాబ్లమ్‌తోని ఆమె 80 ఏండ్లు అనుభవించాలి కదండీ! ఇది నిజం. గుంటూరులో ఉన్న రొమటాయిడ్ ఆర్థరైటిస్ డాక్టర్ ఒక వీడియోలో చెప్పారు. 8 సంవత్సరాల పాప శరీరమంతా నొప్పులతో తన దగ్గరికి వచ్చిందని, ఇప్పుడు ఇప్పుడు నొప్పులెక్కువైతున్నాయని అడిగితే వాళ్ళ అమ్మా, నాన్న కొట్లాడతారని, వాళ్ళ కొట్లాటలు ఎక్కువగా ఉన్నప్పుడు నాకు నొప్పులు బాగా పెరుగుతున్నాయని చెప్పింది అని, ఆ విషయం నేను తట్టుకోలేకపోయాను అని చెప్పింది. అందుకే జాగ్రత్తగా ఉండండి. పిల్లల ముందు కొట్లాడకండి. అది వాళ్ళ మీద చాలా ప్రభావం చూపుతుంది. వాళ్ళ ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపుతుంది. వాళ్ళకు నెగెటివ్ ఆలోచనలు పెంచుతుందండి. అది మంచిది కాదండి. కొట్లాడకుండా ప్రశాంతంగా ఉండండి. సమస్యలు దేనికోసం వస్తున్నాయో తెలుసుకొని, ఆ సమస్యలకు పరిష్కారం ఆలోచించండి. ఆ సమస్యలను దూరం చేసుకోండి. పిల్లల ఆరోగ్యాన్ని మాత్రం పాడు చేయకండి ప్లీజ్.